హలో ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఇమాజిన్ ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన ఓల్డ్ షేర్ సర్టిఫికేట్స్ మీకు దొరికాయి అనుకోండి, మీ పేరెంట్స్‌కి కానీ, గ్రాండ్ పేరెంట్స్‌కి కానీ. సో, మీకు ఇమ్మీడియేట్‌గా ఏమనిపిస్తది? వీటి వర్త్ ఇప్పుడు క్రోర్స్ ఆఫ్ రూపీస్ అయ్యుండొచ్చేమో అని అనిపిస్తది. సో, ఎందుకంటే మనం కొన్ని స్టోరీస్ ఇప్పటివరకు వినుండుంటాం. లైక్ ఇన్ఫోసిస్‌లో ఒకాయన ఐపీఓలో ఇన్వెస్ట్ చేయటం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దాన్ని ఐడెంటిఫై చేసి చెక్ చేసినట్టయితే దాని వర్త్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉంది అని చెప్పి. సో, ఇలాంటి స్టోరీలు మనం చాలా వినుండుంటాం కాబట్టి మనకి ఐడెంటిఫై అయిన షేర్ సర్టిఫికేట్ల గురించి కూడా మనకి అలాంటి థాటే ఇమ్మీడియేట్‌గా అయితే వస్తది. ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు మనం కూడా ఏవో కొన్ని ర్యాండమ్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేసి అట్లా మర్చిపోయినట్టయితే మేబీ ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత ఇవి కూడా క్రోర్స్ ఆఫ్ రూపీస్ అవ్వచ్చు. ఇన్వెస్టింగ్ చాలా సింపుల్ అని అనిపిస్తుంటది. ఈ సెషన్‌లో నేను అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ గురించి డిస్కస్ చేస్తాను. ఇది థియరీ కాదు, టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ కాదు. సో, ప్రాక్టికల్ కేస్ స్టడీ. వన్ ఆఫ్ మై క్లయింట్, ఏజ్డ్ క్లయింట్ ఒక ఉన్నారు. ఆయన ఫ్రెండ్‌కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయటం జరిగిందనమాట. సో, ఆయన వచ్చేసి ఒక 5 కంపెనీస్‌లో 90-95 మధ్యలో ఒక 5 కంపెనీస్‌లో ఈచ్ కంపెనీలో 100 షేర్స్ ఇన్వెస్ట్ చేయటం జరిగిందనమాట. సో, ఇప్పుడు వాటి వర్త్ అంటే టోటల్ 5000 ఇన్వెస్ట్ చేయటం జరిగింది 5 కంపెనీలకు కలిపి. ఇప్పుడు దాని వర్త్ ఎంత ఉన్నదన్నది చెక్ చేద్దాం. అలానే కంపారిటివ్‌గా 1995లో హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ స్టార్ట్ అయింది. రూ. 10 ఫేస్ వాల్యూతో. ఈ షేర్స్ అన్నిట్లో కూడా రూ. 10 ప్రైస్‌తోనే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో, సేమ్ ఫేస్ వాల్యూతో స్టార్ట్ అయిన హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌తో అదే 5000 ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇప్పుడు దాని వర్త్ ఎంత ఉండేదన్నది కూడా కంపారిటివ్‌గా కూడా డిస్కస్ చేద్దాం. సో, ఎండ్ ఆఫ్ ది సెషన్ కల్లా బై అండ్ ఫర్గెట్ స్ట్రాటజీ ఏదైతే ఉందో స్టాక్స్‌కి, అది అన్ని స్టాక్స్‌కి వర్కౌట్ అవ్వదు అన్న క్లారిటీ అయితే మీకు వస్తుంది. క్విక్ డిస్క్లైమర్ ఏంటంటే, ఈ వీడియోలో డిస్కస్ చేసి ఏవైతే స్టాక్స్ ఉన్నాయో అవి కానివ్వండి, హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ గురించి కానివ్వండి, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ లాగా మాత్రమే కన్సిడర్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ లాగా కన్సిడర్ చేయకండి. ఇప్పుడు ఆ 5 కంపెనీస్ ఏమేమి ఉన్నాయి, సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఎన్ఈపిసి టీ గార్డెన్ లిమిటెడ్. ఈ కంపెనీలో 100 షేర్స్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది రూ. 10 ప్రైస్ దగ్గర. సో, 1000 ఇన్వెస్ట్ చేశాడు. ఇంకా సెకండ్ కంపెనీ వచ్చేసి రీజెన్సీ హాస్పిటల్ లిమిటెడ్. సో, దీంట్లో కూడా సేమ్ 100 క్వాంటిటీ రూ. 10 ఫేస్ వాల్యూ ప్రైస్ దగ్గర ఇన్వెస్ట్ చేశారు. ఇంకా థర్డ్ కంపెనీ వచ్చేసి సోనల్ కాస్మెటిక్స్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్. సో, ఇందులో కూడా సేమ్ క్వాంటిటీ సేమ్ ప్రైస్ దగ్గర. ఇంకా ఫోర్త్ కంపెనీ వచ్చేసి విజిబి ఫైనాన్స్ లిమిటెడ్. ఇంకా ఫిఫ్త్ కంపెనీ వచ్చేసి వెస్టర్న్ బయో సిస్టమ్స్. సో, ఈ అన్ని కంపెనీల్లో కూడా సేమ్ 100 క్వాంటిటీ రూ. 10 ప్రైస్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో, ఈచ్ కంపెనీలో రూ. 1000 ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో, టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5000. సో, ఇప్పుడు క్వశ్చన్ అలా ఈ రూ. 5000 ఏదైతే ఈ 5 కంపెనీల్లో 30 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేసినవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాని వర్త్ ఎంత? 5 lakhs ఉంటుందా, 50 lakhs ఉంటుందా, 5 crores ఉంటుందా? సో, అది చెక్ చేద్దాం. సో, ఫస్ట్ కంపెనీ మనం చూసినట్టయితే ఎన్ఈపిసి టీ గార్డెన్. సో, ఈ కంపెనీ వచ్చేసి ఇప్పుడు పబ్లిక్లో లిస్ట్ అయ్యలేదు. ఈ కంపెనీ వేరే కంపెనీతో అమాల్గమేట్ అయ్యింది. బట్ ఆ కంపెనీ డీటెయిల్స్ చెక్ చేసినా కూడా ప్రస్తుతం అయితే ఇది ట్రేడ్ అయితే అవ్వట్లేదు. సో, ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది ఏదైతే ఉందో దాని వర్త్ ఇప్పుడు 0. సెకండ్ కంపెనీ వచ్చేసి రీజెన్సీ హాస్పిటల్ లిమిటెడ్. సో, ఇది ఇంట్రెస్టింగ్ కేస్. ఈ కంపెనీ వచ్చేసి 2015లో బీఎస్సీ నుంచి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి డీలిస్ట్ అయింది. కానీ ప్రైవేట్ కంపెనీ లాగా ఈ షేర్స్ అయితే ఇప్పటికీ ఉన్నాయి. సో, ప్రైవేట్ కంపెనీ లాగా, ప్రైవేట్ స్టాక్స్ లాగా ఉన్న వీటి వర్త్ చూసినట్టయితే ఇప్పుడు 78.74 అయితే మనకి కనిపిస్తుంది. సో, బట్ ఇష్యూ ఏంటంటే ఇది స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవ్వట్లేదు కాబట్టి మనం దీన్ని సెల్ చేయటం చాలా టఫ్. బట్ దీని వర్త్ అయితే ఆ 1000 వర్త్ ఏదైతే ఇన్వెస్ట్ చేశాడో ఈ స్టాక్లో అది 7874 రూపీస్ అయితే అయ్యింది. ఇంకా థర్డ్ కంపెనీ వచ్చేసి సోనల్ కాస్మెటిక్స్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్. సో, ఈ కంపెనీ కూడా డీలిస్ట్ అయిపోయింది చాలా క్రితం. సో, ఇది కూడా మనకి దీని వర్త్ కూడా 0. ఇంకా ఫోర్త్ కంపెనీ వచ్చేసి విజిపి ఫైనాన్స్ లిమిటెడ్. సో, ఈ కంపెనీ కూడా పబ్లిక్లో అయితే ట్రేడ్ అవ్వటం లేదు. దీని వర్త్ కూడా ఇప్పుడు 0. ఇంకా ఫిఫ్త్ కంపెనీ వచ్చేసి వెస్టర్న్ బయో సిస్టమ్స్. ఈ ఒక్క కంపెనీనే స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవుతుంది అవుట్ ఆఫ్ 5 కంపెనీస్. బట్ ఈ కంపెనీ కూడా నేమ్ అయితే చేంజ్ చేసుకుంది. ఈకోబోర్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్గా నేమ్ చేంజ్ అయింది. సో, దీని మార్కెట్ ప్రైస్ ఇప్పుడు మనం చూసినట్టయితే యాజ్ ఆన్ టుడే 58 రూపీస్ అయితే ఉంది. సో, దీని వర్త్ ఎంత?
5,800. ఏదైతే ఒరిజినల్‌గా ఇన్వెస్ట్ చేసిన 1,000 ఉందో దాని వర్త్ 5,800 అయింది. సో, ఇప్పుడు ఒరిజినల్‌గా ఇన్వెస్ట్ చేసిన 5,000 వాల్యూ ఇప్పుడు ఎంతుందో మనం చూసినట్టయితే ఒక కంపెనీలో 5,800 ఉంది. రీజెన్సీ హాస్పిటల్‌లో 7,874 ఉంది. టోటల్ 13,674 ఉంది. ఇక్కడ ఒక ప్రాక్టికల్ ప్రాబ్లమ్ ఏంటంటే ఏదైతే 5,800 ఉందో వెస్టర్న్ బయో సిస్టమ్స్ ఈకోబోర్డ్ ఇండస్ట్రీగా మారిన కంపెనీ ఏదైతే ఉందో అది మాత్రం మనం ఎగ్జిట్ అవ్వగలం ఇమ్మీడియట్‌గా. మన టోటల్ 5,000లోంచి 5,800 మాత్రం మనం క్యాష్‌లా కన్వర్ట్ చేసుకోలేం. మిగతా కంపెనీ ఏదైతే ఉందో ఎవరైనా మనకి బయర్స్ దొరికినట్టయితే ప్రైవేట్ స్పేస్‌లో అప్పుడు మాత్రమే అమ్ముకోగలం. అదర్వైజ్ అదంతా కూడా లిక్విడ్ గానీ డెడ్ ఇన్వెస్ట్‌మెంట్‌లానే ఉండిపోతది. సో, ఇప్పుడు ఏదైతే డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అని చెప్పానో హెచ్‌డిఎఫ్‌సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. సో, దాంతో చెక్ చేసి చూద్దాం. సో, ఇదే 5,000 మనం 1995 జనవరి 1న ఇది ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేసినట్టయితే ₹10 ఫేస్ వాల్యూ దగ్గర 500 యూనిట్స్ వచ్చిండుండేవి. ఓకే. ఇప్పుడు ఆ ఎన్ఏవి ఎంతుందంటే చూసినట్టయితే లేటెస్ట్‌గా ₹2,013 ఉంది ఈచ్ యూనిట్ వాల్యూ. మనం దాన్ని 500తో మల్టిప్లై చేసినట్టయితే 10,06,500 అవుతుంది. సో, అంటే ఆ ₹5,000 ఇప్పుడు దాని వర్త్ ₹10,00,000 అయ్యుండుండేది. షేర్స్‌లో ఇన్వెస్ట్ చేయకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్లయితే. ఇక్కడ మనకి 2 కేసెస్‌లో కూడా స్టాక్స్‌లో కూడా క్యాపిటల్ ఏమీ లాస్ అవ్వలేదు ఇప్పటివరకు చూసుకున్నట్టయితే. 5,000 ఇన్వెస్ట్ చేసింది 13,600 దగ్గర ఉంది. మేబీ 2.5 టైమ్స్ పెరిగింది. సెకండ్ కేస్‌లో వచ్చేసి అదే 5,000 10 లాక్స్ అయిందంటే 200 టైమ్స్ పెరిగింది. ఇక్కడ రియల్ లెసనల్లా క్యాపిటల్ లాస్ కాదు. క్యాపిటల్ లాస్ 2 కేసెస్‌లో కూడా అవ్వలేదు. కానీ ఎంత ఆపర్చునిటీ కాస్ట్ మిస్ అయినట్టు. అంటే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసి అదే టైంలో దొరికే మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల ఎంత ఆపర్చునిటీ కాస్ట్ లాస్ అయినట్టు. సో, ఈ ఇన్వెస్టర్ కేస్‌లో ఆ ₹5,000 ఇప్పుడు క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎందుకు అవ్వలేదు? ఎందుకు అవ్వలేదంటే ఏదైతే ఇండివిడ్యువల్ స్టాక్స్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తుంటామో ఇండివిడ్యువల్ స్టాక్స్‌లో చాలా రిస్క్‌లు ఉంటూ ఉంటాయి. లైక్ బిజినెస్ రిస్క్ ఉండొచ్చు, ఎగ్జిక్యూషన్ రిస్క్ ఉండొచ్చు. అలానే ఆ కంపెనీ బాగా డెట్స్ తీసుకుందంటే డెట్స్ రీపే చేయలేక అది సిక్ కంపెనీ అయిపోవచ్చు. అలానే ఇండస్ట్రీ డైనమిక్స్ కూడా మారుతుండొచ్చు. సో, ఇండస్ట్రీ డైనమిక్స్ కోప్ అప్ చేసుకోలేకపోతే కంపెనీస్ జీరో లెవెల్‌కి వెళ్ళిపోవచ్చు. అలానే మేనేజ్మెంట్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కంపెనీస్ రన్ చేసేటప్పుడు. మేనేజ్మెంట్ క్వాలిటీ సరిగా లేదనుకోండి మేబీ ఆ కంపెనీస్ సరిగా రన్ కాకపోవచ్చు లాంగ్ టర్మ్‌లో. సో, ఇప్పుడు ఇన్ఫోసిస్ స్టోరీకి వెళ్ళినట్టయితే మేబీ చాలామంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు క్రోర్స్ ఆఫ్ రూపీస్ సంపాదించి ఉండుండొచ్చు అందులో. కానీ ప్రతి స్టాకు అలానే మల్టీబెగ్గర్ అయ్యే అవకాశం ఉందా? ఇన్ఫోసిస్ కేసు చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్ కానీ అలాంటి కంపెనీస్ ఏదైతే మల్టీబెగ్గర్స్ అయినాయో వాటి కేసెస్ చూసుకున్నట్టయితే ఏ కంపెనీస్ అయితే ఇప్పటివరకు సర్వైవ్ అయ్యి ఉన్నాయో వాటిని మట్టుకు స్టోరీలు మట్టుకు చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ 5 కంపెనీస్‌లో 3 కంపెనీస్ జీరోకి వెళ్ళిపోయినాయి. ఇంకో 2 కంపెనీస్ కూడా అక్కడక్కడే ఉన్నాయి. సో, వీటి గురించి ఎవరు మాట్లాడరు. ఇలాంటి కంపెనీస్ చాలా ఉంటాయి. ఇక్కడ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ ప్రాబ్లం కాదు. మనం గుడ్డిగా ఇన్వెస్ట్ చేసేసి ఆ కంపెనీస్‌ని ఏదో పెన్నీ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసేసి వాటిని మనం మానిటర్ చేసుకోకుండా వాటి ప్రోగ్రెస్ ఎలా ఉంది, బిజినెస్ గ్రోత్ ఎలా ఉంది ఇవన్నీ మానిటర్ చేసుకోకుండా అలానే వదిలేస్తే అవి గ్రో అవుతాయి అనుకుంటాం మటుకు రైట్ మెథడ్ కాదు. సో, ఈ ఎగ్జాంపుల్‌లో ఏదైతే మ్యూచువల్ ఫండ్ అదే టైంలో స్టార్ట్ అయిందో ఇది బెటర్‌గా ఎందుకు పెర్ఫార్మ్ చేసింది? ఒక 2 మెయిన్ రీజన్స్ చూసినట్టయితే మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు కూడా డైవర్సిఫైడ్‌గా ఉంటాయి. 30, 40 కంపెనీస్ అండ్ అబోవ్ ఇన్వెస్ట్ చేస్తుంటే ఒక కంపెనీ జీరో లెవెల్‌కి వెళ్ళినా కూడా ఓవరాల్ పోర్ట్‌ఫోలియోకి ఏమీ కాదు. అలానే ప్రతి మ్యూచువల్ ఫండ్‌ని కూడా ఒక ఫండ్ మేనేజర్ అండ్ టీమ్ మేనేజ్ చేస్తూ ఉంటది. సో, వీళ్ళు ప్రతి కంపెనీని స్టడీ చేస్తుంటారు. ఏదైనా బ్యాడ్ కంపెనీస్ అనిపించినప్పుడు వాటిని ఎగ్జిట్ అవుతుంటారు. సో, ఏదైతే విన్నర్స్ ఉన్నాయో, ఏదైతే బెటర్ కంపెనీస్ ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అందువల్ల మనకి మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా జీరో లెవెల్‌కి వెళ్ళిపోయిన మ్యూచువల్ ఫండ్స్ మనం ఎప్పుడు ఐడెంటిఫై చేయం. ఎంతో కొంత పర్సెంటేజ్ ఆఫ్ గ్రో అవుతూనే ఉంటూ ఉంటాయి లాంగ్ టర్మ్‌లో. ఇక్కడ నా పాయింట్ అల్లా ఇండివిడ్యువల్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయొద్దు, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పడం కాదు. ఇండివిడ్యువల్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసినా కూడా మనకి ఆ కంపెనీస్‌ని స్టడీ చేసుకునే స్కిల్ ఉండాలి. ఎవ్రీ క్వార్టర్‌కి, ఎవ్రీ ఇయర్ వాటిని రిజల్ట్స్‌ని మనం అనలైజ్ చేస్తుండాలి. వాటిని మనం మానిటర్ చేసుకుంటూ ఉన్నట్టయితేనే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి తప్ప మనం ఏదో కొనేసి పక్కన పెట్టేసుకుందాం అనుకుంటే మటుకు రైట్ కాదు. నేను చాలామంది ఇన్వెస్టర్స్‌తో మాట్లాడుతుంటా. కొంతమంది నన్ను అడుగుతుంటారు, సార్ కొన్ని స్టాక్స్ చెప్పండి వాటిల్లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకొని అలా పక్కన పెట్టేసుకుంటాము అని చెప్పి. సో, అలా పక్కన పెట్టేసుకుంటే వర్కౌట్ అవ్వవు. రిజల్ట్స్ ఇప్పుడు ఏదైతే మనం కేస్ స్టడీలో చూసామో అలానే ఉంటాయి. కొంతమందికి ఏదో 1000 మందిలో ఒకరికో, 1,00,000 మందిలో ఒకరికో ఇన్ఫోసిస్ లాంటి కేసెస్ తగులుతుంటాయి. అలానే మనకి తగలాలని లేదు కదా! సో, లాంగ్ టర్మ్‌లో వెల్త్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఇలా షేర్స్‌ని బై చేసి ఓ పక్కన పెట్టేసుకుందాం అనుకునే కంటే కూడా మ్యూచువల్ ఫండ్స్‌ని చూజ్ చేసుకుంటే కన్సిస్టెంట్‌గా వెల్త్ బిల్డ్ చేసుకునే అవకాశం అయితే
ఉంటది. సో, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. హోప్ మీకు ఈ సెషన్ నచ్చిందనుకుంటే, నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.